వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. లేకపోతే పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీ స్థానాలకు ఎన్నికలు మరి దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. పోలింగ్ కూడా మరి ఈ రెండు పులివెందుల జెడ్పీటీసీ సంబంధించి మరి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఒంటిమిట్ట రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. సో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీగా మరి మిథున్ రెడ్డి ఉన్నారు. సో అంటే ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవాలి. సో మరి ఈ రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి మరి గత వారం రోజుల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున మరి నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు కోసం మరి ఇరు పార్టీలు, తెలుగుదేశం కూటమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ప్రచారాలు కూడా చేశాయి. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించిన నేతలు మరి రెండు ప్రాంతాల్లో గెలుపు కోసం పోరాటం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు మరి ఎమ్మెల్యేలుగా వైసీపీ నేతలు ఉన్నారు. అందులో ఒకటి పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి గారి కంచుకోటగా ఉంది. 1978 నుంచి కూడా ఆ కుటుంబానికి సంబంధించి 75 నుంచి నేటి వరకు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళే 78 నుంచి కూడా మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కనుక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టతను ఖచ్చితంగా తగ్గించినట్లు అవుతుంది. ఒక ఇండికేషన్ కూడా రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి కోటను కూడా బద్దలు కొట్టామనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి అయితే తెలుగుదేశం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. సో ఇకపోతే ఇరు పార్టీల ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు చాలా వరకు హౌస్ అరెస్టులు చేశారు. సాక్షాత్తు ఇటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి రామ్ గోపాల్ రెడ్డి గారిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి మరి ముఖ్యమైనటువంటి నాయకుల్ని, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా మరి పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో కూడా మరి ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ఇరు పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ప్రత్యేకంగా పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్టలోని కొన్ని గ్రామాల్లో అయితే బాహాబాహికి మరి ఘర్షణకు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. సో మా దగ్గర ఓటర్ స్లిప్పులు లాక్కున్నారని వైసీపీ అంటుంది, టీడీపీ నేతలు అంటున్నారు. అంటే ఒక యుద్ధ వాతావరణమే కనిపించిందని అయితే చెప్పుకోవాలి. 2024 ఎన్నికల సమయంలో మరి సార్వత్రిక ఎన్నికలప్పుడు ఏ స్థాయి ఒక వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయిందో అదే స్థాయి వాతావరణం ఇప్పుడు ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అదే వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి దాదాపు 11,000 మంది ఓటర్లు మరి ఈ జెడ్పీ స్థానం కింద ఉన్నారు. అదేవిధంగా ఒంటిమిట్ట సంబంధించి దాదాపు 20,000 మంది ఓటర్లు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలలో గెలుపు ధీమాతోటి తెలుగుదేశం ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఉంది. తమ కంచుకోటల్ని కదిలించటం ఎవరి తరం కాదంటూ